విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. తన వల్లే తినకి ప్రెగ్నెన్సీ వచ్చిందనే విధంగా శాంతి యొక్క మాజీ భర్త మదన్ మోహన్ ఆరోపించడం జరుగుతుంది. సో అదే విధంగా దేవాదాయ శాఖ కమిషనర్కి లేఖ రాయడం జరిగింది. సో దానికి సంబంధించి మేము ప్రజెంట్ విజయవాడలో విలేకరులతో సమావేశమై వాళ్ళందరికీ కూడా నిజాలేంటి, అసలు నా సంబంధం నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. సో విజయసాయిరెడ్డిని నేను మొదటిసారి విశాఖపట్నంలోనే చూశాను. తనతో పాటు మాట్లాడిన కూడా శాఖపరమైన చర్యల గురించి వాటి గురించే మాట్లాడడం జరిగింది తప్ప ఇంకెలాంటి సంబంధం కూడా లేదు, ఇంకెప్పుడు కూడా మాట్లాడడం లేదు అనే విధంగా కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అయితే మదన్ మోహన్ ఏం చెప్తున్నాడంటే తనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను విదేశాల్లో ఉన్నాను, మరి విదేశాల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, దానికి కారణం ఎవరు అనే విధంగా కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. సో మరి ఈమెకు సంబంధించి మదన్ మోహన్ తోని ఆమె 2016లోనే విడిపోయి 2020లో సుభాష్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా సుభాష్కే జన్మించారనే విధంగా కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈయన ఒక్కడే కాదు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ కూడా ఎలాంటి అన్యాయాలు అక్రమాలు ఎంతవరకు చేస్తారో మన అందరికీ కూడా తెలుసు. సో మరి అలాంటి వ్యక్తికి ఈమెకి ఎలాంటి సంబంధం లేదని అని చెప్తే కూడా చాలామంది నమ్మడం లేదు. ఇంకొంతమంది ఏంటంటే ఈమె సైడ్ నుంచి ఆలోచించి మరి ఆమె చెప్తుంది కూడా కరెక్టే కావచ్చు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మాజీ భర్త చెప్పిన దాన్ని ముఖ్యంగా అందరూ కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని పక్కన పెడితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది, ప్రెగ్నెన్సీ ఈయన వల్లనే వచ్చిందనే విధంగా కూడా ఆయన చెప్తుంటే ఈమె మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ మొదటిసారి విశాఖపట్నంలోనే చూశాను, శాఖపరమైన విషయాల గురించే మాట్లాడుకున్నామని ఈమె చెప్తుంది. సో మరి ముందు ముందు తెలుస్తుంది అసలు ఏం జరిగింది, ఏం కథ, ఎవరికి సంబంధం ఉంది, వీళ్ళిద్దరికి సంబంధం ఉందా లేదా, ఎవరిది తప్పు అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. సో చూస్తుందా.